జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మన గోదమ్మ ఇవాళ రోజున 7వ పాసుర వైభవాన్ని అనుగ్రహించారు. కీసు కీసెన్నెంగం ఆనై చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో పేపెண்ணే காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரும் குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరవేలోరెంబావాయ్. మన గోదమ్మ ఇవాల్టి పాసురంలో కూడా గోపికని మేల్కొల్పుతున్నారు. ఐందుం ఐందుం మానిడరై వయ్యం సుమప్పదం వంబు. తిరుప్పావై 30 పాసురాలు కనుక మనం తెలుసుకోకపోతే భూమాదేవికి భారంగా ఉంటామట, భూదేవికి భారంగా ఉంటామట. ఐందుం ఐందుం మొదటి 5 పాసురాలు అయినాయి. తర్వాత ఐందుం ఐందుం 10 పాసురాలను 2 5లుగా విభజన చేశారు మన పెద్దలు. 6వ పాసురం, 7వ పాసురం, 8వ పాసురం, 13వ పాసురం, 14వ పాసురం. ఈ 5 పాసురాలలో గుర్తులు చెప్పారు, పక్షులు అరుస్తున్నాయి అని. 9వ పాసురం, 10వ పాసురం, 11వ పాసురం, 12వ పాసురం, 15వ పాసురం, ఈ 5 పాసురాలలో గుర్తులు చెప్పల కనుక ఈ 10 పాసురాలను కూడా 5 5గా విభజన చేశారు మన పెద్దలు. నిన్నటి పాసురంలో గోపిక భగవద్భక్తి మాత్రమే తెలిసిన గోపిక. కానీ ఇవాల్టి పాసురంలో గోపిక భగవద్భక్తి తెలుసును, ఆ భగవంతుడి విషయంలో అమితమైన ప్రావణ్యం కలిగిన భక్తుల విషయము తెలుసును. అయినా పడుకుని ఉన్నది లోపల ఇవాల్టి గోపిక. కనుక మన గోదమ్మ గారు పేపెన్నే ఓ పిచ్చిదానా అంటున్నారు. స్వామి వైభవమో తెలుసును, స్వామి దాసుల వైభవమో తెలుసును, అయినా ఇలా పడుకుని ఉన్నావే, మేము ఇంతమంది బయట ఉంటే. కనుక ఇవాళ గోపికను మన గోదమ్మ పేపెన్నే పిచ్చిదానా అంటున్నారు. కీసు కీసెన్నెంగం ఇవాల్టి మొదటి గుర్తు ఏమిటి? లోపల గోపికకు ఏమని చెప్పి మేల్కొలుపుతున్నారు? కీసు కీసెన్నెంగం ఏమని మాట్లాడుకుంటున్నాయి? ఆనై చాత్తన్. ఆనై చాత్తన్ అంటే భరద్వాజ పక్షులట. ఇవన్నీ కూడా తెల్లవారుజామున లేచి కీసు 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 అని కృష్ణ 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 అని మాట్లాడుకుంటున్నాయట ఈ పక్షులన్నీ లేచి. లోపల గోపిక అంది కదా, మీ ఇంటి పెరటిలో మీ చెట్లకుండే పక్షులే మాట్లాడుకుంటున్నాయా? అయితే తెల్లవారినట్లు కాదు అందట. మన గోదమ్మ ఎంగమానై చాతం కలందు, మా ఇంటి పెరటిలో మాత్రమే కాదు తల్లి ఇలా పక్షులు మాట్లాటలు, మొత్తం ఎంగం అంతటా వ్యాపించి ఉండే ఆనై చాతం పక్షులన్నీ కూడా కలిసి మాట్లాడుకుంటున్నాయి. పేసిన పేచ్చరవం ఏంటి మాట్లాడుకుంటున్నాయి అంటే ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటున్నాయి. భార్య, భర్త, బిడ్డలు, కుటుంబం అంతా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఎందుకని? ఇంకొంతసేపు అయితే విడిపోతాము. ఎందుకు విడిపోతాము? మేత కోసమని. పక్షి ఒంటరిగా వెళుతున్నప్పుడు కలిసి మాట్లాడుకున్న మాటలన్నిటినీ కూడా మదిలో ఉంచుకుని ఒంటరిగా మేతకు వెళ్ళినప్పుడు ఆ మాటలన్నీ తలుచుకోవడం కోసమని అన్నీ కలిసి ఇప్పుడు పేసిన పేచ్చరవం మాటల శబ్దాలు కేటిలయో నీకు వినిపించట్లేదా అంటోంది మన గోదమ్మ లోపల గోపికతో. పేపెన్నే ఓ పిచ్చిదానా, స్వామి వైభవంతో పాటుగా స్వామి దాసుల వైభవాన్ని కూడా తెలిసిన ఓ గోపిక అంటున్నారు మన గోదమ్మ గారు. మన భక్తి ఎక్కడి వరకు రావాలి? కేవలం కృష్ణయ్య వరకే కాదు, కృష్ణయ్యను ఆశ్రయించిన కుచేలుడు, గోపికలు, చింతయంతి, అదేవిధంగా శ్రీమన్నమ్మాళ్వార్ల వరకు మన ప్రేమ ఉండాలి అట. రామచంద్రుడి వరకే కాదు, రామచంద్రుణ్ణి ప్రేమించిన అభిమానించిన కులశేఖరాళ్వార్, హనుమత్ స్వామి వరకు మన ప్రేమ ఉండాలట.
అలాగే ఇవాల్టి గోపిక భగవంతుడితో పాటుగా తన దాసుల వైభవం కూడా బాగా తెలిసిన గోపిక. అయినా మేము ఇంతమంది బయట ఉన్నాము గోపికలము, అయినా నీ ఒక్కదానివి లోపల కృష్ణ అనుభవాన్ని అనుభవిస్తున్నావే తల్లి, ఓ పెన్నే అంటున్నారు. సరి తెల్లవారినందుకు ఇంకా గుర్తులు చెప్పండి అందట లోపల గోపిక మన గోదమ్మ గారితో. కాసుం పిరప్పుం కలగలప్ప కైపేత్. మన గోపికలు కాసుం పిరప్పుం కలగలప్ప అని ఒక ఆభరణాలు ధరించారట. కాసుం పిరప్పుం అచ్చుతాళి ఆమైతాళి అంటే కాసుం కంఠానికి ధరించిన ఒక రకమైన ఆభరణం, అదేవిధంగా పిరప్పు అది కంఠాన అలంకరించిన ఒక ఆభరణం. ఈ రెండు ఆభరణాలు, అదేవిధంగా కలగలప్ప కైపేత్ పెరుగు చిలికేటప్పుడు రెండు చేతులు పైకి పెట్టి, ఎందుకనంత ఎంతులో చేతులు పెట్టాలి అంటే కృష్ణస్వామి స్పర్శ వలన, కృష్ణ వేణుగానము వల్ల చిక్కటి పాలనిస్తున్నాయట గోవులు. ఆ చిక్కటి పాలల్లో తోడి వేయగా రాయి లాంటి గట్టి పెరుగట గోకులంలో. చూడండి, ఇప్పటికీ మనం మధుర, గోకులం, బృందావనం వెళ్ళి పెరుగు కొనుక్కుంటే ఎలా ఇస్తారో తెలిసిన పెరుగుని ఒక ఆకు తీసుకుని, కత్తి తీసుకుని పెరుగుని ముక్కలుగా చేసి చక్కగా మనకు ఆకులో పెడతారు పెరుగుని. ఇప్పుడే అంత గట్టిగా ఉంటే అక్కడ ఉండే పెరుగు, కృష్ణయ్య ఏం చేస్తుండే కాలంలో ఇంకెంత గట్టిగా ఉంటుంది పెరుగు. అటువంటి పెరిగి కుండలని పెరుగులో కొంచెం నీళ్లు పోసి కవ్వాన్ని దించి ఆ కుండలో చిలకడం అంటే మాటలా కాదు కనుక పెద్ద కుండల్లో పెద్ద కవ్వాలతో ఇలాంటి పెరుగు లోపలికి కవ్వం దించాలంటేనే అయిపోతుంది ఓపిక గోపికలకి. వీరేమో సుకుమారులాయే కైపేత్ ఆ చేతులు ఎత్తి పెరుగు చిలుకుతూ ఉంటే ఆ చేతులకుండే గాజుల శబ్దం కనుక కాసుం పిరప్పుం మెళ్ళో ఉండే ఆభరణాల శబ్దము, అదేవిధంగా కలకలప్ప కైపేత్ చేతిలో ఆ గాజులు అటు ఇటు తిప్పుతూ ఉంటే గాజుల శబ్దము. నీకు వినిపించలేదా తల్లి అంటున్నారు మన గోదమ్మ గారు. వాసం నరుం కుజల్ వీళ్ళు సుకుమారులు కనుక ముడి వేసుకుని పెరుగు చిలుకుతూ ఉన్నారట. ఆ పెరుగు చిలకటంతోనే వారి యొక్క కేశాలు అలా విడిపోయి ఆ కేశాల నుంచి మంచి సుగంధమైన పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయట గోపికల కేశాల నుంచి. ఆ ఇచ్చియర్ మత్తినాల్ ఓసై పడుத்த తైరరవం కేట్టిలయో. ఆయచ్చియర్ అటువంటి గోపికల యొక్క మత్తినాల్ పెరుగు చిలికే ఆ కవ్వము శబ్దము, ఓసై పడుத்த తైరరవం ఆ చిలుకుతూ ఉన్నప్పుడు కవ్వము పెరుగు లోపల ఉన్నప్పుడు కవ్వాన్ని అటు ఇటు తిప్పుతున్నప్పుడు పెరుగు కూడా అటు ఇటు కదులుతోందట. ఆ పెరుగు తైర్ అరవం ఆ పెరుగు శబ్దము కవ్వము శబ్దము నీకు వినిపించట్లేదా కేటిలయో అంటున్నారు మన గోదమ్మ గారు లోపల ఉండే గోపికని. అదేవిధంగా శ్రీమద్ భాగవతంలో కూడా ఉద్ఘాయితీనాం అరవిందలోచనం. ఉద్ఘాయితీనాం ఏం జరుగుతోంది అంటే దేవతలందరూ కూడా ఆయా లోకాలలో ఉన్నప్పుడు మన గోపికలు పెరుగు చిలుకుతూ ఉంటే ఎలా చిలుకుతున్నారు? పెరుగు అంటే ఏదో తిట్టుకుంటూ పక్క వాళ్ళని చూసుకుంటూ కాదట. ఎలా చిలుకుతున్నారు? అరవిందలోచనం అరవిందలోచనం అంటూ తామర పుష్పాలు వంటి నేత్రాలు కలిగిన వాడా అంటూ నామ సంకీర్తన చేస్తూ పెరుగు చిలుకుతున్నారట గోపికలందరూ కూడా. ఆ పెరుగు చిలుకుతూ నామ సంకీర్తన చేసే శబ్దము ఎక్కడ వరకు వెళుతోంది అంటే దేవతల లోకాల వరకు వెళుతోందట. ఎప్పుడైతే గోపికలు నామ సంకీర్తన చేస్తున్నారు అమంగళాని, అక్కడ అమంగళం ఏదైనా ఉంటే అన్ని అమంగళమంతా పోయి మంగళాని మంగళాలు కలుగుతాయట స్వామి నామ మహిమ చేత. కనుక ఆయా లోకాల వారు కూడా ఆ పెరుగు చిలకడం శబ్దాన్ని విని నామ సంకీర్తన నామాన్ని వింటూ ఓ గోకులంలో తెల్లవారింది అనుకుంటారట. ఆ దేవతలందరూ కూడా గోపికల నామ శబ్దానికి
అంత గొప్పగా పెరుగు చిలుకుతున్నారట మన గోపికలు గోకులంలో. ఆ శబ్దాలు నీకు వినిపించట్లేదా తల్లి? కాసుం పిరప్పుం, మెళ్ళో ఉండే ఆభరణాల శబ్దము, అదేవిధంగా చేతుల గాజుల శబ్దము, కవ్వము పెరుగు శబ్దము కేటిలయ్యో నీకు వినిపించట్లేదా అంటున్నారు మన గోదమ్మ గారు. నాయగ పెన్ పిల్లాయ్, ఇంకా ఎవరు నీవు? మా గోష్ఠికే నాయక మణివి కనుక కృష్ణయ్య దగ్గరకు వెళితే ముందు ఎవరిని అడుగుతారో తెలిసినా నిన్నే అడుగుతారు. కనుక నీవే లోపల పడుకుని ఉంటే ఎలా తల్లి? నాయిక మణివయ్యుండి గోష్ఠికి నీవే రాకపోతే ఎలా? ఓ నాయక పెన్పిల్లాయ్ అంటున్నారు మన గోదమ్మ. ఇక నామ వైభవాన్ని చెబుతున్నారు. నారాయణన్ మూర్తి కేశవనై పాడவும் நீ கேட்டே கிடத்தியோ, நாராயணன் நீ கேட்டே கிடத்தியோ, மூர்த்தி நீ கேட்டே கிடத்தியோ, కేశవనై నీ కేట్టే కిడత్తియో. నారాయణ అన్న నామం విని కూడా పడుకున్నావా? మూర్తి అన్న నామం విని కూడా పడుకున్నావా? కేశవ అన్న నామం విని కూడా పడుకున్నావా? నారాయణన్ అంటే వాత్సల్యం కలిగిన వాడు, ప్రతి అంతర్యామిగా వేంచేసి ఉండి మనల్ని ప్రతి నిమిషం ముహూర్త కాలంలో మనల్ని రక్షిస్తూ ఉండేవాడు మన అంతర్యామి పరమాత్మ. కనుక వాత్సల్యానికి సంబంధించిన నామము నారాయణన్. అదేవిధంగా సౌలభ్యం, ఎక్కడో లోపల అంతర్యామిగా వేంచేసి ఉండే స్వామి ఇప్పుడు మూర్తి శ్రీమూర్తిగా కృష్ణుడిగా సేవ సాయిస్తూ ఉన్నాడు సౌలభ్యంగా. అటువంటి మూర్తి కేశవనై, కృష్ణుడు సామాన్యుడా కాదు, కేసి అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు కేశవనై. క్లేశ నాశనః, ఒక్కసారి మనం కేశవ అంటే మన పాపాలు పోతాయట. కేశవ అంటే కేసి అనే రాక్షసుని సంహరించిన వాడట. కేశవ అంటే అందమైన కేశాలు కలిగిన వాడు. పాడవు నీ కేట్టే కిడత్తియో, స్తోత్రం చేయవద్దా? ఈ నామాలు విని కూడా ఇంకా నిద్రిస్తున్నావా కిడత్తియో అంటోంది మన గోదమ్మ లోపల గోపికతో. తేజముడయాయ్, మంచి తేజస్సు కలిగిన దానా, నామము విని 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 బాగా తేజస్సు వచ్చిందట ఇవాల్టి గోపికకి. ఆ తేజస్సు మాకు కూడా సేవింపచేయి తల్లి నీ వైభవాన్ని. తీర ఏలో రెంబావాయ్, నీ తేజస్సుకి మధ్యలో అడ్డు పెట్టకు, కనుక లేచి తలుపులు తెరువు తల్లి అని ప్రార్థించగా మన గోదమ్మ గారు ఆ తేసముడయ్యాయ్ నాయక పెన్పిళ్ళాయ్ పే పెన్నే అనే గోపిక తలుపు తెరిచి గోష్ఠికి దాసోహం చేసి గోష్ఠిలో చేరి మళ్ళీ రేపటి రోజున ఇంకొక గోపికను మేల్కొల్పబోతున్నారు మన గోదమ్మ గారు. కనుక ఇవాల్టి పాసురంలో నామం కేశవ. ఆ కేశవుడు ఎక్కడ వెంచేసి ఉన్నాడు? అందమైన కేశ సౌందర్యం కలిగిన వాడు అంటే తిరుక్కన్నపురం అనుగ్రహించారు మన గోదమ్మ గారు. కీసు కీసెన్నెంగం ఆనై చాత్తం కలందు పేసిన పేచ్చరవం కేటిలయో పే పెண்ணే காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசம் நரும் குஷல் ஆயிச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோ ரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.